122 122వ కీర్తన 6వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సాయం చేసినందుకు స్తోత్రాలు. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి ప్రార్థన కొరకై మాకు కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకొనండి. చేరువచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైనా వస్తుంటే నడిపించమని ఈ సంఘ ప్రార్థన అంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము ప్రార్థన కొరకై 122వ కీర్తన 6వ వచనాన్ని మనం పోయిన వారం కూడా చదువుకొని ఈ కీర్తనలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కీర్తన పైన చిన్న అక్షరాలతో యాత్రా కీర్తన అని రాయబడింది అని చెప్పుకున్నాం. కీర్తనల గ్రంథంలో 15 యాత్రా కీర్తనలు ఉన్నాయని 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు ఇవి యాత్రా కీర్తనలు అని మనం చెప్పుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి 7 పండుగలు ఇచ్చాడు. వాటిలో 3 చాలా ప్రాముఖ్యమైన పండుగలని, సంవత్సరానికి ముమ్మారు అంటే 3 సార్లు ఇశ్రాయేలు ప్రజలలో మగవారందరూ కూడా దేవుని సన్నిధికి అనగా యెరూషలేముకు చేరి రావాలి అని మనం చెప్పుకున్నాం. అయితే యెరూషలేముకు వచ్చే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాల్లో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కనుక ఈ 15 కీర్తనలు వాళ్ళు పాడుకుంటూ ప్రయాణం చేస్తూ వచ్చేవారు. కాబట్టి ఈ 15 కీర్తనలకి యాత్ర కీర్తనలు అని పేరు వచ్చిందని చెప్పుకున్నాం. ఇది దావీదు రచించిన కీర్తన అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ కీర్తన దేవుని మందిరం పట్ల ఒక దేవుని బిడ్డకు ఉండాల్సిన 4 లక్షణాలు మనం చెప్పుకున్నాం. యేసుక్రీస్తు నమ్మి రక్షించబడిన ఒక దేవుని బిడ్డకి దేవుని మందిరం పట్ల కలిగి ఉండాల్సిన 4 లక్షణాలు. మొదటి వచనంలో యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని బిడ్డకి దేవుని మందిరం విషయమై ఉండాల్సిన మొదటి లక్షణం, మందిరానికి రావాలి అంటే హృదయములు ఏముండాలి? సంతోషం ఉండాలి. మందిరానికి మనం బలవంతంగా రావద్దు. సంతోషంగా, ఆనందంగా దేవుని ఇంటికి మనం రావాలి. కానీ ఏదో బాధపడుతూ, ఏదో బలవంతంగా దేవుని మందిరానికి రావద్దు. మందిరం పట్ల మనము ప్రేమ, దేవుని మందిరం పట్ల మనకు ఆసక్తి ఉంటే మనము దేవుని ఇంటికి రావాలంటే ఎంతో సంతోషం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. రెండవది 4వ వచనంలో ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. రెండవ లక్షణం,
యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ఒక దేవుని బిడ్డకి మందిరం పట్ల ఉండాల్సిన రెండవ లక్షణం, మందిరానికి సంతోషంగా వచ్చిన తర్వాత దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఒక విశ్వాసికి, దేవుని బిడ్డకు ఉండాల్సిన రెండవ లక్షణం అని చెప్పుకున్నాం. మూడవది 6వ వచనంలో, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మూడవ లక్షణం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఒక దేవుని బిడ్డ విశ్వాసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ఒక విశ్వాసికి ఉండాల్సిన, మందిరం పట్ల ఒక విశ్వాసికి ఉండాల్సిన మూడవ లక్షణం. సంఘము కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని మందిర క్షేమము కొరకు హృదయ భారముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక 4వది 9వ వచనం, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు, అంటే యెరూషలేము పట్టణములో మందిరం ఉంటుంది. ఆ మందిరము నిమిత్తము యెరూషలేముకి ఏం చేస్తాడంట? మేలు చేస్తాడంట. నీకు మేలు చేయ ప్రయత్నించదును. ఒక దేవుని బిడ్డకి దేవుని మందిరం విషయంలో ఉండాల్సిన 4వ లక్షణం, దేవుని మందిరానికి మనం మేలు చేయాలి కానీ నష్టము చేయకూడదు. కనుక ఈ కీర్తనలో 4 విషయాలు ఒక విశ్వాసికి లేదా దేవుని బిడ్డకి మందిరం పట్ల ఉండాల్సిన లక్షణాలు లేక వైఖరి. మొదటిది, మందిరానికి రావాలంటే మనకు సంతోషం ఉండాలి. రెండవది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, మందిర క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. 4వది, మనం ఎప్పుడూ మందిరానికి మేలు చేయడమే ప్రయత్నించాలి కానీ నష్టము చేయకూడదు. ఈ 4 విషయాలు పోయిన వారం మొదటి సంగతి చెప్పుకున్నాం. దేవుని మందిరానికి వెళుదామని జనులు చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే సంతోషించాడు. అట్లాగే దేవుని మందిరానికి మనం రావడానికి మనం సంతోషించాలి. మనం ఎప్పుడు సంతోషిస్తామంటే మందిరం మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు, మందిరం యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను మనం ఎరిగినప్పుడు దేవుని ఇంటికి రావడానికి మనం సంతోషంగా వస్తాం. సంతోషంగా. అందుకే పోయిన వారము కొన్ని వచనాలు చదువుకున్నాం. దావీదు దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దావీదు దేవుని దగ్గర ఒక వరం కోరుకున్నాడు. దేవుని ఇంటికి రావాలని, దేవుని యొక్క ప్రత్యక్షత చూడాలని, దేవుని సన్నిధిలో చిరకాలము నివసించాలని ఆయన కోరుకున్నాడు అని చెప్పుకున్నారు. కోరాహు కుమారులు కూడా దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని మందిరం కొరకు అంత ఆశపడుతుంది అన్నారు. దేవుని సన్నిధికి ఎప్పుడూ వచ్చేదను, నేను దేవుని సన్నిధిలో ఎప్పుడూ కనబడేదను అని, ఎప్పుడెప్పుడు రావాలి అనే ఆతృత, అంటే కోరిక, ఆశతో ఉన్నారు వాళ్ళు. అట్లాగే 84వ కీర్తనలో కూడా చదువుకున్నాం. దేవుని మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము, నా హృదయం ఆనందముతో కేక వేయుచున్నది అన్నాడు. మొదటి వచనములోనేమో యెహోవా సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అన్నాడు. 2వ వచనములో ఆ మందిరాన్ని చూడాలని కింద అంటాడు, దేవుని యొక్క దర్శనం చేసుకోవాలని ఆనందముతో హృదయం ఏం చేస్తుంది? కేకలు వేస్తుంది అన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని మందిరం పట్ల మనకెంతో సంతోషం ఉండాలి. మందిరానికి రాకపోతేనే మనకేముండాలి? చెప్పండి. బాధ ఉండాలి. కానీ
మందిరానికి రాకపోతే మనకి ఏముండదు అంటే బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు. అయ్యో నేను ఈ వారం దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నానే, ఈ వారంలో దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతేనే అన్న బాధ మనకు ఉండాలి. దేవుని సన్నిధిని మనం పోగొట్టుకున్నప్పుడు హృదయంలో వేదన ఉండాలి తప్ప ఇక పోయింది ఈ వారం అన్నట్టుగా ఉన్నామంటే పిల్లలు నిజంగా మనం నిజమైన విశ్వాసులమని చెప్పుకోలేము. కాబట్టి నిజ విశ్వాసికి దేవుని మందిరం పట్ల సంతోషం ఉండాలి. రెండవది ఏం చెప్పుకున్నాం? దేవునికి మందిరానికి సంతోషంగా వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇశ్రాయేలీయులు దేవుని మందిరానికి వచ్చి యెరూషలేముకి ఎక్కువ వచ్చి దేవునికి ఏం చేస్తారంటే కృతజ్ఞతాస్తుతులు. అట్లాగే ప్రభువుని నమ్మిన నీవు నేను మనమందరం కూడా దేవుని మందిరానికి వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చెల్లిస్తారంటే వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? ఎన్నో మేలు చేసినాడు. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉండి ఐగుప్తీయులు పెట్టిన బాధ తట్టుకోలేక వారు నిట్టూర్పులు విడిచినారు. వాళ్ళు చాలా దుఃఖపడినారు, వారు మూలిగినారు. అలాంటి బాధలో దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. దేవునికి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి మోషేను పంపించి ఐగుప్తు నుంచి వారిని ఏం చేశాడు? విడిపించినాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని నడిపించినాడు. వారికి కావలసినవన్నీ ఇచ్చినాడు. తర్వాత మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వారు దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకునేవారు. దేవా, ఈరోజు మేము ఈ మంచి దేశంలో ఉన్నాము అంటే దానికి నువ్వే కారణం. మేము మంచి నివాసాల్లో నివసిస్తున్నాము అంటే దానికి నువ్వే కారణం. ఈ మంచి పంటలు కూడా మేము అనుభవిస్తున్నామంటే దానికి నువ్వే కారణం. వీటన్నిటినీ నీవే మాకు ఇచ్చావు గనుక నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. దేవుడు చేసిన మేలులను వారు తలపోసుకుంటూ దేవుణ్ణి వారు స్తుతించేవారు. వారి జీవితాల్లోనే కాదు, దేవుడు మనందరి జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నాడు. వాస్తవంగా దేవుడు చేసే మేలు మనము లెక్క పెట్టలేం. చూడండి, 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములను వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. దేవుడు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలు దావీదు అంటాడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించిపోయినాయి. ఒకసారి ఒక తల్లి కుమారుని ఉదయాన్నే ఆదివారం లేపుతుందట. అరే, ఈరోజు ఆదివారం రా, మనం ఎక్కడికి పోవాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలిరా. తొందరగా రెడీ అయిపోదామంటే వీడు లేచి కూర్చొని అంటున్నాడంట, అమ్మ, దేవుడు నా జీవితంలో చేసిన ఒక్క మేలు చెప్పు, నేను చర్చికి వస్తాన్నాడంట. ఏమన్నాడంట? ఒక్క మేలు చెప్పు, నాకు చేసిన మేలు. నేను చర్చికి వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి నా జీవితంలో దేవుడు చేసిన ఒక మేలు చెప్పంటే ఆ తల్లి అనిందంట, ఒరే, నీకు 44 సంవత్సరాలు రా అన్నదంట. అదే మేలు రా అన్నదంట. అంటే అర్థం ఏంటి? నువ్వు 44 ఏళ్ళు బతికినావు అంటే
ఎట్లా బతికున్నావు? దేవుడే నిన్ను బతికిస్తున్నారా? దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి, వాటిని ఇది చాలదా అన్నదంట. కాబట్టి నీకు 44 సంవత్సరాలు రా, కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. పుట్టుకతో చచ్చిపోయేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు, మధ్యలో చచ్చిపోయేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. 44 ఏళ్ళు బతికించారు దేవుడు నిన్ను. కనుక ఈరోజు లేచి మనం దేవుని ఇంటికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించాలి అని చెప్పిందంట. కనుక మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. మళ్ళీ ఆయనే పుట్టించాడు. పుట్టకముందే మన కోసం అన్నీ సిద్ధం చేశాడు. భూమిని, ఆకాశాన్ని, గాలిని, సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ సృష్టి అంతా మన కోసమే దేవుడు చేసినాడు. ఈ లోకంలో బ్రతకడానికి మనకు కావలసినవన్నీ చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసి ఎంత చక్కటి మాట చెప్తాడు. 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, ఇక్కడి నుంచి చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయ దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సమస్తమును మనకు దేవుడు ఏం చేస్తున్నాడంట? ధారాళంగా దయచేస్తున్నాడంట. ఎందుకు? సుఖముగా అనుభవించుటకు. ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ కలిగి సుఖపడుతున్నామంటే దాని అంతటికి మూలం ఎవరండి? దేవుడే. మంచి ఇల్లు ఉంది, అది ఇచ్చింది దేవుడే. మంచి ఆరోగ్యం ఉంది, అది దేవుడు ఇచ్చిందే. మంచిగా తినడానికి తిండి ఇస్తున్నాడు, అది కూడా దేవుడే ఇచ్చినాడు. అసలు తిండి లేక చచ్చిపోయే వాళ్ళు ఎంతమందో, కానీ దేవుడు మనకు తిండి పెడుతున్నాడు. గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆయుష్ను పొడిగిస్తున్నాడు, సజీవంగా కాపాడుతున్నాడు. ఈ లోకంలో భక్తికి, జీవానికి కావలసినవన్నీ దేవుడు మనకిచ్చినాడు. మనం వాడుకునే ప్రతిదీ కూడా అది దేవుడిచ్చిందే. అందుకే బైబిల్లో సమస్తము ఆయన మూలముగా కలిగెను అని ఉంది. అంటే కలిగి ఉన్నవన్నీ ఆయన లేకుండా ఏది కలగలేదు అని ఉంది. అందుకనే మనం వాడుకునే ప్రతిదీ కూడా దేవుని మూలంగా మనకు దేవుడు ఇచ్చినాడు. ఆయన మూలంగా మనకు అవన్నీ కలిగినాయి. యోబు అదే అన్నాడు, యెహోవా ఇచ్చెను అన్నాడు. మనము ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తామంటే, నేను అనుభవిస్తున్నవన్నీ ఎవరి అంటే దేవునియే అన్న గ్రహింపు ఎప్పుడు ఉంటుందో అప్పుడు దేవుని స్తుతించకుండా మనము ఉండలేము. బైబిల్లో దావీదు దేవుని స్తుతించినాడు. ఎందుకు? చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. దావీదు దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు. మా దేవా, మేము నీకేం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు? 10వ వచనములు అంటాడు, 3వ లైన్లో, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేళ్ల దేవా అన్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి ఎవరంట? తండ్రి. తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి బరువు బాధ్యతలన్నీ భరిస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తండ్రి, మనకు కూడా తండ్రే. తండ్రిగా ఆయన ఉన్నాడు. తండ్రిగా ఆయన మన బరువు బాధ్యతలు ఆయన భరిస్తున్నాడు. అంతేకాదు ఏమంటాడు? కింద అంటాడు చూడండి, 11వ వచనం, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును
భూమి ఆకాశంలో ఉన్నవన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. దేవుని చేతిలో నుంచి అవి, అంటే దేవుని కంట్రోల్లో నుంచి అవి బయటికి రావు. ఇప్పుడు సూర్యుడు చూడండి, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. కక్ష మారదు. అది మారితే ఏమైంది? సృష్టిలో చాలా మార్పులు వస్తాయి, పెను మార్పులు. అందుకనే భూమి ఆకాశం ఇవన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. తర్వాత మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందియుచున్నవి. యెహోవా రాజ్యమునేది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. తర్వాత 12లో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. భూమి మీద ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు గొప్పవాడైనాడంటే అది దేవుని వల్లనే కలుగుతుంది. నీవు సమస్తమును ఏలువాడవు. బలము పరాక్రమము నీ దానములు. బలము పరాక్రమం అనేది దేవుడిచ్చే దానం. మనం బలవంతులంగా పరాక్రమవంతులంగా ఉన్నామంటే అది దేవుడిచ్చిందే. దేవుని యొక్క దానములవి. హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవే. చూడండి దావీదుకి ఎంత గ్రహింపు ఉందో. తండ్రిగా ఉన్నావు, ఐశ్వర్యం గొప్పతనం నువ్వే ఇస్తావు, బలము పరాక్రమము నువ్వే ఇస్తావు, హెచ్చింపు బలము అన్నీ నువ్వే ఇచ్చేది. ఇంకా కింద అంటాడు, ఏమంటాడు? 14వ వచనం 3వ లైన్లో, సమస్తమును నీ వలననే కలిగను కదా. కలిగి ఉన్నాయని సమస్తము నువ్వు ఇచ్చిందే కదా అంటున్నాడు. అంటే దావీదుకున్న గ్రహింపు ఏంటంటే, దావీదు రాజు అయ్యాడంటే అది దేవుడే ఇచ్చాడు. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడంటే ఆ ఘనత దేవుడే ఇచ్చినాడు. ఆయనకున్న ఐశ్వర్యము, ఘనత అంతా దేవుడే ఇచ్చాడు. తన కలిగిందంతా దేవుడే ఇచ్చాడనే గ్రహింపు ఆయనకుంది. కాబట్టి మా దేవా, ఇప్పుడు నీకేం చేస్తున్నామో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రియులారా, దేవునికి ఎప్పుడు మనం కృతజ్ఞత చెల్లిస్తామంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, మనం అనుభవిస్తున్నవన్నీ దేవునివే అనే గ్రహింపు మనకున్నప్పుడు. చాలాసార్లు మనమేమనుకుంటామంటే మనకున్నవన్నీ కూడా ఏమనుకుంటాం, అవి మన శక్తి సామర్థ్యం వలన మనకు కలిగినవి అనుకుంటాం. ఒకసారి ఒక అమ్మాయి రైల్వేలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ అమ్మాయితో మాట్లాడుతూ, అమ్మ, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్లో, కాబట్టి ప్రభువుని నమ్ము అని చెబితే ఆ అమ్మాయి అంటుంది కదా, పాస్టర్ గారు నువ్వు అట్లంటే నేను ఒప్పుకోనండి. నేను చదువుకోకుండానే, నేను ప్రయాసపడకుండానే డైరెక్ట్ దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడా, కాబట్టి దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడంటే నేను ఒప్పుకోను అంటుంది. అప్పుడు నేనన్నాను, మరి నీలాగా నీకంటే చదువుకున్న వాళ్ళు ఇంకెవరు లేరా మరి అంటే ఆలోచిస్తుంది. నీకంటే తెలివి జ్ఞానం ఉన్న వాళ్ళు ఇంకెవరు లేరా, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా? మరి చదువుకున్న ప్రతి వాళ్ళకి రావాలి కదా ఉద్యోగాలు. అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు చదువుకున్నంత మాత్రాన, నీకు తెలివి ఉన్నంత మాత్రాన నీ సొంత తెలివి జ్ఞానముతో నువ్వేమీ సంపాదించుకోలేవు. కనుక నువ్వు ఏది పొందినా దాని వెనక ఏముంది? దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని యొక్క సహాయం ఉంది. కనుక నువ్వు చదువుకున్నావు కరెక్టే, ఉద్యోగం కొరకు నువ్వు ప్రయత్నం చేసావు కరెక్టే, అట్లాగే నీ వంతు నువ్వు ప్రయత్నం చేశావు, దేవుడు నీ పక్షంగా కార్యం చేశాడు. మరి నీలాగా చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నీతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళు, నీతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు, నీతో పాటు ఉద్యోగం కోసం ప్రయత్నించిన వాళ్ళు ఎంతమంది లేరు? అందరికి వచ్చినాయా? రాలేదు కదా.
నీకే వచ్చిందంటే అది దేవుడిచ్చాడని గుర్తించు అంటే కొంచెం ఆలోచనలో పడింది. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం మనకు కలిగినవన్నీ అవి మనవే, మన శక్తి సామర్థ్యాలే అనుకుంటాం. అందుకనే లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు. ఆయన అంటాడు, ధనవంతుడు ఏమంటాడండి? నా కొట్లు అంటాడు. ఈ కొట్లు ఎవరి? నావే. తర్వాత నా ధాన్యము అంటాడు, నా ప్రాణము, నా ఆస్తి అన్నీ నాయే. కానీ దేవుడు అక్కడ లేడు. అందుకనే దేవుడు అన్నాడు, ఒరే ఎర్రోడా అన్నాడు. కాబట్టి మనకు కొట్లు ఉంటాయి, కానీ అవి దేవుడిచ్చినవే. ధాన్యం ఉంటుంది, అవి దేవుడిచ్చినవే. మనము ఆస్తులు ఉంటాయి, దేవుడిచ్చినవే. అన్ని దేవుడిచ్చినవి అని ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. కాబట్టి ఈ లోకంలో మానవుడు దేవుని వలన ఎన్నో మేలు పొందుతున్నాడు, కానీ మేలు పొంది దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాడు. అందుకే పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఈ మాట చెప్తాడు. మనకందరికీ తెలుసా వచనం, అయినా చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో, మన విషయంలో దేవుని చిత్తం ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెల్లించటం. మనం కృతజ్ఞత చెల్లించకపోవడం అనేది దేవుని చిత్తం కాదు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు దేవుని ఎరిగియో, మనుషులు ఎవరిని ఎరుగుదురంట? దేవుణ్ణి ఎరిగి. ఎట్లా తెలుసు దేవుణ్ణి? 20వ వచనములు అంటాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని యొక్క గుణలక్షణాలు జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తేనే మనకేమైందంట? తేటగా అర్థమవుద్దంట. మనిషికి తేటగా అర్థమవుతుంది దేవుడు అని, దేవుణ్ణి గురించిన సంగతులు. కాబట్టి ఈ సృష్టిలో దేన్ని తీసుకున్నా కూడా దాని ద్వారా దేవుణ్ణి మనం గుర్తించవచ్చు. కనుక ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన వస్తువులను చూస్తే అర్థమవుతుంది. భూమి ఉంది, దానికి అదే లేదు, దేవుడు చేశాడు. కొంతమంది నాస్తికులు అంటారు, అట్లా కాదు, దానికే అదే ఉంది అనే ఒక సిద్ధాంతం పుట్టించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న వస్తువు దానికి అదే ఉందంటే నమ్ముతామా చెప్పండి? ఇప్పుడు ఈ మైకే ఉందండి, ఈ మైకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి రాలేదండి, దానికి అదే ఉందంటే నమ్ముతారా? దాన్ని ఒక వ్యక్తి తయారు చేశాడంటే నమ్ముతాం కదా. సెల్ ఫోన్ ఉంది, అరే భలే ఉంది సెల్ ఫోను, ఇది ఎక్కడ కొన్నామంటే ఏడ కొనలేదండి, ఇది ఇట్లే ఉంది అంటే ఏం చేస్తాం చెప్పండి? అరే పిచ్చోడివా నువ్వు, ఈ సెల్ ఫోన్ ఏమన్నా షాప్లో కొన్నా, షాప్లోకి ఎట్లా వచ్చింది? ఆ కంపెనీ తయారు చేసి షాప్కి సేల్ చేసింది. కనుక కంపెనీ నుంచి అది వచ్చింది అంటేనే నమ్ముతాం, దానికి అదే ఉందంటే నమ్మం. ప్రతి చిన్న వస్తువునే మనం నమ్మాము. అలాంటప్పుడు ఇంత పెద్ద సృష్టిని చూసినప్పుడు ఈ సృష్టిని చేసిన సృష్టికర్త ఉన్నాడని
మనకు తేటగా అర్థమవుతుంది. అందుకే 19వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి. మనకు ఈ సృష్టి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. 8వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, నీవు చేసిన ఆకాశమును చంద్ర నక్షత్రములను నేను చూడగా అని, అవి నీ చేతి పనులైన భూమి ఆకాశములు అంటాడు. భూమి ఆకాశములు ఏంటంట? దేవుని చేతి పని, దేవుడు చేశాడు అని అవి మనకు బోధిస్తున్నాయి. కాబట్టి మనుషులు దేవుణ్ణి ఎరిగి కూడా ఏం చేయలేదంట? దేవుణ్ణి మహిమపరచలేదంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, అవిధేయులు. ఈ మాట కోసం చేయను. మనుషులు ఎట్లుంటారంట? అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వారు, చేసిన మేలుకు కృతజ్ఞత చెల్లించరంట. కాబట్టి మనిషికి ఉండే లక్షణం ఏంటంటే, మేలు పొందుతాడు, దేవుణ్ణి మర్చిపోతాడు. లూకా సువార్త 17వ అధ్యాయం మనకు తెలుసు. అక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చినారు. యేసు ప్రభువా మమ్మను కరుణించమని వేడుకున్నారు. అయితే యేసు ప్రభు 10 మందిని ఏం చేశాడు? శుద్ధులనుగా చేసినాడు. 10 మందిని స్వస్థపరిచినాడు. అయితే కృతజ్ఞత చెల్లించడానికి ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చినాడు. వాడెవరంటే సమరయుడు. అంటే వాడొక్కడే సమరయుడు. ఈ 9 మంది ఎవరు? యోధులు. ఆ యోధులు 9 మంది ఏం చేశారంటే, మేలు పొంది వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయింటారంటే, నేను అనుకుంటాను, యేసుప్రభు మనవాడేలే, ఆయన యూదుడే, మనం యూదులమే కదా, మనకు మేలు చేయకపోతే ఎవరు చేస్తాడు ఆయన కదా. మనవాడు మనకు మేలు చేసినాడు, ఇంకా మళ్ళీ ఆయన దగ్గర పోవాల్సిన పని ఏముంది అని యేసుప్రభు ద్వారా మేలు పొందారు. యేసు ద్వారా మనం మేలు పొందడానికి తగిన వాళ్ళం. ఎందుకంటే మనము ఆయనకు చెందిన వాళ్ళం. ఆయన పుట్టింది యోధా గోత్రం, మనం కూడా యూదులమే. కాబట్టి వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోయినారు. వాళ్ళు కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయినారు. అయితే యేసుప్రభు అన్నాడు, ఆ 91 ఎక్కడ? అంటే యేసుప్రభు మనసులో ఆ 9 మంది కూడా వస్తే బాగుండు అన్న ఆలోచన ఉంది. దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే ప్రభు మన విషయంలో కూడా అదే ప్రశ్న అడుగుతాడు. ఆ 91 ఎక్కడ అన్నట్లు మన విషయంలో కూడా ఫలానా వ్యక్తి ఎక్కడ? నా ద్వారా మేలు పొంది నా దగ్గరికి రాకుండా కృతజ్ఞత లేకుండా పోయారే అనుకుంటాడు. కనుక మన జీవితంలో దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి. దేవునికి ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకి వారు సంవత్సరానికి 3 మార్లు వచ్చి దేవుడు వారి పట్ల చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అట్లాగే మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మనం తలపోసుకుంటూ, మన జీవితంలో ప్రభువు చేసిన కార్యములను బట్టి మన ప్రభువును కూడా మనము స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డకు ఉండాల్సిన మందిరం విషయమే ఉండాల్సిన 2వ లక్షణం, మందిరానికి వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనం కృతజ్ఞత చెల్లించకపోతే మనలను బట్టి దేవుని హృదయం ఏమవుతుందండి? గాయపరచబడుతుంది. ఒకసారి ఒక ఆయన అన్నాడు, మనము దేవుణ్ణి గాయపరిచే విషయాలు ఒకటేంటంటే
దేవుని దగ్గర మేలు పొంది దేవునికి కృతజ్ఞత చెల్లించకపోవడం అన్నాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనం కృతజ్ఞత చెల్లించడం దేవునికి ఇష్టం, దేవునికి సంతోషం. చూడండి, చివరికి ఒక మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తనలు 69వ కీర్తన 31వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకి ఏంటంటే ప్రీతికరము. ప్రీతికరం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట. అందుకనే కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఘనపరుస్తాను. ఎందుకంటే అది యెహోవాకి ఏంటి ప్రీతికరం, ఇష్టం దేవునికి. మనం స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవునికి ఎంతో ఇష్టం. అందుకనే దేవుని పిల్లలుగా మనం దేవుని మందిరం విషయమై మనము కలిగి ఉండాల్సిన లక్షణాల్లో 2 చెప్పుకున్నాం. ఒకటి, మందిరానికి రావాలంటే సంతోషం ఉండాలి. రెండవది, మందిరానికి వచ్చిన మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఒకవేళ ప్రభువుని నమ్మి రక్షించబడి దేవునికి కృతజ్ఞత చెల్లించలేని వారమైతే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు, నీ మందిరానికి వస్తున్నాను కానీ కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాను, చేసిన మేలు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను, చేసిన మేలును బట్టి నిన్ను ఘనపరచలేకపోతున్నాను అని మనం ప్రభు దగ్గర సరి చేసుకుందాం. మనం జీవించే దినాలన్నిటిలో ప్రభువుకు కృతజ్ఞులమై జీవిద్దాం. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.